వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమలో ఒక కీలకమైన మలుపు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్లంటే టెస్లా అనే పేరు సహజంగా గుర్తుకు వచ్చేది. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ సీఈఓగా ఉన్న టెస్లా ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి ప్రతీకగా నిలిచింది. అయితే 2025 సంవత్సరం టెస్లాకు మాత్రం ఊహించని సవాళ్లను తెచ్చిపెట్టిందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వార్షిక అమ్మకాల పరంగా టెస్లాను చైనీస్ ఆటో దిగ్గజం BYD అధిగమించడానికి సిద్ధంగా ఉందనే వార్తలు ప్రపంచ ఆటో మార్కెట్ను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న అమ్మకాల గణాంకాలు చూస్తే ఈ పరిణామం దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. 2025 సంవత్సరానికి సంబంధించిన తుది అమ్మకాల డేటాను టెస్లా, BYD సంస్థలు అధికారికంగా ప్రకటించాల్సి ఉన్న నవంబర్ చివరి వరకు వచ్చిన సంఖ్యలు మాత్రం స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెంజన్ కేంద్రంగా పనిచేస్తున్న BYD ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు 21 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించగా టెస్లా అమ్మకాలు సుమారు 17 లక్షల వద్దనే నిలిచాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థగా BYD అధికారికంగా అవతరించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. టెస్లాకు ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా టెస్లానే ఎలక్ట్రిక్ వాహన రంగానికి దిశానిర్దేశం చేసిన సంస్థగా ఉంది. సాంకేతికత, డిజైన్, బ్యాటరీ సామర్థ్యం, సాఫ్ట్వేర్ ఆధారిత డ్రైవింగ్ వంటి అంశాల్లో టెస్లా తీసుకొచ్చిన మార్పులు మొత్తం ఆటో పరిశ్రమనే ప్రభావితం చేశాయి. అలాంటి టెస్లా అమ్మకాల పరంగా రెండో స్థానానికి జారడం అనేది పరిశ్రమలో పెద్ద మార్పును సూచిస్తుంది. ఈ పరిస్థితికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనా మార్కెట్లో BYD దూకుడు కీలక పాత్ర పోషించింది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన మార్కెట్. అక్కడ ప్రభుత్వ ప్రోత్సాహకాలు, లోకల్ తయారీకి ఉన్న అనుకూల విధానాలు BYDకి పెద్ద ప్లస్ గా మారాయి. తక్కువ ధరల నుంచి ప్రీమియం సెగ్మెంట్ వరకు విస్తృతమైన మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా BYD భారీ వినియోగదారుల వర్గాన్ని ఆకర్షించింది. మరోవైపు టెస్లా కొన్ని కీలక మార్కెట్లో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఎలాన్ మస్క్ అమెరికా రాజకీయాల్లో చేసిన వ్యాఖ్యలు, కొంతమంది రాజకీయ నేతలకు ఇచ్చిన బహిరంగ మద్దతు టెస్లా బ్రాండ్ పై ప్రతికూల ప్రభావం చూపిందనే అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా యూరోప్, అమెరికా వంటి మార్కెట్లలో వినియోగదారుల భావజాలం అమ్మకాలపై ప్రభావం చూపిందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిపోతుందని మాత్రం చెప్పలేం. రాబోయే రోజుల్లో పరిస్థితులు మళ్లీ మారే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య విధానాలు ఈ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై భారీగా దాదాపు 100% సుంకాలను విధించారు. దీనివల్ల చైనాకి సుంకాలు మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అవి 2026 నుంచి అమల్లోకి రావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో యూరోప్ కూడా చైనా నుంచి వచ్చే ఎలక్ట్రిక్ వాహనాలపై సుంకాలు విధించడం ప్రారంభించింది. ఇటీవల BYDకి చెందిన హై ఎండ్ యాంగ్వాంగ్ బ్రాండ్ యూఫ్లై అనే ఎగిరే కారును విడుదల చేయబోతుందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో BYD అల్ట్రా ఫాస్ట్ మెగావాట్ ఫ్లాష్ ఛార్జింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఫ్లయింగ్ కారును తీసుకురాబోతోందని ప్రచారం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆటో అభిమానులు, టెక్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈ ప్రచారంపై BYD స్పష్టంగా స్పందించింది. తమకు ఎగిరే కార్లను విడుదల చేసే ప్రణాళికలు ప్రస్తుతం లేవని సంస్థ ఖండించింది. BYD పబ్లిక్ రిలేషన్స్ విభాగం అధిపతి లీ యున్ఫీ ఈ విషయంలో స్పందిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి వాస్తవాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ సంఘటన ఒక్కటి చాలు BYD పేరు ఇప్పుడు ఎంతగా చర్చల్లో ఉందో చెప్పడానికి.